కేదారేశ్వర వ్రత కథ సెకండ్ పార్ట్. కొంతకాలానికి రెండవదైన భాగ్యవతి ఐశ్వర్యమదంతో ఈ వ్రతము ఆచరించడం మానుకొనెను. అందువలన భాగ్యహీనురాలై పుత్రుని చేత భర్త చేత అసహ్యించుకొనబడి ఇల్లు విడిచి అడవులలో తిరుగుచూ ఒక బోయవాని ఇల్లు చేరెను. అక్కడ తన పుత్రుని చూచి, నాయన, నా అక్క అయిన పుణ్యవతిని ఉజ్జయిని నగర రాజు వివాహం చేసుకున్నాడు. నీవు అక్కడికి వెళ్ళి మన విషయమునంతా చెప్పి మనం బ్రతకడానికి కొంత ధనము అడిగి తీసుకొని రమ్మని పంపాను. అతడు ఉజ్జయిని నగరమునకు పోయి ప్రతి తల్లితో వారికి కలిగిన కష్టములను చెప్పగా ఆ పుణ్యవతి అతడికి తగినంత ధనమును ఇచ్చి పంపెను. అతడు ఆ ధనమును తీసుకొని వచ్చుచుండగా ఆ మార్గంలో ఆ పరమేశ్వరుని ఆగ్రహం వలన ఆ ధనము అపహరింపబడెను. అతడు మరలా పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమును చెప్పగా మరి కొంత ధనము ఇచ్చి పంపినది. ఆ ధనము కూడా ఇదే విధంగా దొంగిలింపబడగా అతడు వికలము చెందిన మనస్సుతో నిశ్చేష్టుడై ఉండెను. అప్పుడు పరమేశ్వరుడు అదృశ్య రూపంలో, ఓ చిన్నవాడా, నా వ్రతము ఆచరించని వారికి ఈ ధనము నిలవదు అని పలికెను. ఆ అదృశ్య రూపంలో ఉన్న పలుకులను విని ఆశ్చర్యపోయి మరలా అతడు ఉజ్జయిని నగరములోని తన పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి ఈశ్వరుడు పలికిన మాటలను చెప్పాను. తన చెల్లెలకు ఈ వ్రతము ఆచరించమని చెప్పమని మరలా కొంత ధనము ఇచ్చి పంపాను. అతడు మరలా తన తల్లి దగ్గరకు బయలుదేరి వచ్చుచుండగా ఆ మార్గంలో ముందు పోగొట్టుకున్న ధనమంతా తిరిగి పొందగా సంతోషించి ఆ ధనమునంతా తీసుకొని కాంచీపురములోకి ప్రవేశించుచుండగా ఆ సమయంలో చతురంగ బలముతో కూడి అతడి తండ్రి ఎదురు వచ్చి ఆ బాలుని అతడి తల్లిని తన వెంట తీసుకుని వెళ్ళాను. అంతటా ఆ రాకుమారుడు తన తల్లిదండ్రులతో కూడి సుఖముగా ఉండెను. అది మొదలుకొని తల్లి భాగ్యవతి, తండ్రి చోళరాజు ఈ వ్రతము ఆచరించుచు సకల ఐశ్వర్యములు పొంది అనుభవించుచుండిరి. ఈ వ్రతము యథావిధిగా భక్తితో ఆచరించిన, వినిన, చదివిన వారందరూ ఆ పరమేశ్వరుని అనుగ్రహము పొంది ఆయురారోగ్య ఐశ్వర్యములను పొంది సుఖశాంతులతో జీవించి తుదకు శివ సాయుధ్యము పొందుదరని గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రత మహత్యమును శ్రీ వ్యాస భగవానుడు స్కాంద పురాణం నందు చెప్పెనని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పెను. కావున సంసార సుఖములు, శాంతి, సంపదలు ఆ పరమేశ్వరుని అనుగ్రహము పొందగోరువారు ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన అన్నీ పొంది ధరించగలరు. ఇది శ్రీ కేదారేశ్వర వ్రత కథ సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.